జరుగుతుంది. వెల్కమ్ టు ఆర్టీవీ. హాయ్ డార్లింగ్స్, ఈ విషయం మనం అనాల్సిందే, ఈ మాట ఖచ్చితంగా అనాల్సిందే. పండగ వాతావరణం అయితే ఆల్రెడీ మీకు అర్థమైపోవాలి. ఈ పండగ వాతావరణం కనిపిస్తుంది. నేను ఎక్కడున్నానో తెలిసిపోయి ఉండాలి. ఎస్, కల్కి రిలీజ్ అయింది. ఓవర్సీస్లో అయితే ఒక మంచి ఇమ్మెన్స్ టాక్ అయితే వచ్చింది, బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. పొద్దున షోస్ ఆల్రెడీ పడిపోయాయి. చాలామంది ఫ్యాన్స్ అయితే ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా బాగుంది సినిమా, చాలా కొత్తగా కనిపిస్తున్నాడు ప్రభాస్ అని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం బ్రహ్మరాంబ థియేటర్ కుక్కట్పల్లిలో అయితే ఉన్నాము. అంటే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్ అయితే కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు మంచి టాక్, బాహుబలి రేంజ్, బాహుబలిని హిట్ చేసే అయితే ఉంది అని చెప్పొచ్చు. సలార్ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫ్రిక్షన్ సినిమా అయితే పడింది. అదేవిధంగా మైథాలజీ మరియు సైన్స్ ఫ్రిక్షన్ బ్యాక్గ్రౌండ్లో తీసిన మూవీ అని కూడా చెప్పొచ్చు. నాగ్ అశ్విన్, ఎంతోమంది మల్టీ స్టార్ మూవీ ఇది. చాలామంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చనే కానీ, లేకపోతే చాలామంది దీపిక కానీ, చాలామంది ఉండడం కూడా జరిగింది. ఒకసారి ఫ్యాన్స్ రెస్పాన్స్ తీసుకుందాం, పబ్లిక్ టాక్ తీసుకుందాం. ఆల్రెడీ చాలామందికి అయితే తెలిసిన విషయమే, చాలా బ్లాక్ బస్టర్ అయింది అని ఒక మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. మనం ఒకసారి పబ్లిక్ టాక్ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మోడర్న్ మహాభారతం అంతే అంటారా? ఇంకా రాజమౌళి మహాభారతం తీయక్కలేదు. అప్కమింగ్ క్యారెక్టర్ రిలీజ్ చేస్తున్నాడు. కృష్ణుడి క్యారెక్టర్ కూడా ఓవల్ చేయడు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్. అంటే చాలా మంది సర్ప్రైజింగ్ స్టార్స్ కూడా ఉన్నారు, రివీల్ చేయని అవసరం లేదని చెప్తున్నారు. మిగిలిన క్యారెక్టర్లు ఏమో తెలియదు కానీ అర్జునుడి క్యారెక్టర్ అయితే విజయ్ దేవరకొండ, కర్ణుడి క్యారెక్టర్ ప్రభాస్. ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే ఆల్ ఓవర్ లుక్ కూడా చాలా యోగి బేస్డ్గా ఉంది. ఆ వింటేజ్ ప్రభాస్ వచ్చారని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రభాస్కి పవర్స్ తెలియదు. ఒక ధనుసును పట్టుకున్న తర్వాత పవర్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా డల్గా ఉండే, సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్. స్పాయిల్ అలర్ట్ ఇస్తున్నాం అనుకుంటా. ఎలా స్పాయిలర్స్ అవుతున్నాం అనుకుంటా. లేదు. బుజ్జి ఎలా అనిపించింది? బుజ్జి ఎంటర్టైన్, కామెడీ ఓకే. ఆర్జీవి కూడా ఉన్నారు దీంట్లో అన్ని లైట్ క్యారెక్టర్స్, అయ్యాయి చిన్న చిన్న గెస్ట్ రోల్స్. సెకండ్ హాఫ్ అంతా సినిమా అంతా హైలైట్, చాలా బాగుంది. లాస్ట్ 45 minutes స్పీక్స్. ఎలా అనిపించింది? గుడ్ సూపర్ క్యారెక్టరైజేషన్ లాస్ట్ పార్ట్ అయితే హైలైట్. బుజ్జి అంటే మొత్తం సినిమా ఆల్ ఓవర్ లో ఏది ఎక్కువ నచ్చింది? ప్రభాస్ కట్అవుట్ అయితే మైండ్ బ్లాక్. యాజ్ అ ప్రభాస్ లేడీ మూవీ చాలా బాగుంది. చాలా ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ గా ఏది ఎక్కువ నచ్చింది? మూవీ మొత్తం చాలా బాగుంది. బుజ్జి క్యారెక్టర్ ఎలా అనిపించింది? దీపికా బుజ్జి పడుకోన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా చాలా సపోర్టివ్ గా రివీలింగ్ క్యారెక్టర్స్ కూడా మనకి పోస్టర్ లో అలాంటివి ఏం రివీల్ చేయలే, లోపల రివీల్ చేశారు అంటున్నారు. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మూవీ మొత్తంగా చాలా బాగుంది. అంటే బోరింగ్ అనిపించలేదు. మొత్తం అసలు 3 hours అంటే 3 minutes లాగానే అయిపోయింది. టైటిల్ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఎంత కలెక్షన్ వచ్చి ఉండొచ్చు అంటే మనకి ఏమో చెప్పలేము, కానీ చాలా బాగుంది. చాలా సూపర్ హిట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగుందా? అందరు చూడొచ్చు. సినిమా చాలా బాగుందండి. సినిమా అంటే దీన్ని మనం సినిమా అనే దాని బదులు ఒక హాలీవుడ్ ఎపిక్ని మన తెలుగు ఇండస్ట్రీలో తీసుకొచ్చిన నాగ్ అశ్విన్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, అందరి ఫ్యాన్స్ అందరికీ సినిమా చాలా నచ్చుతుంది. అండ్ మీరందరూ ఖచ్చితంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ. అంటే ఆల్ ఓవర్ లో ఇప్పుడు చాలా మంది మల్టీ స్టారర్స్ ఉన్నారు. అంటే అంత పెద్ద హ్యూజ్ క్రూ అండ్ కాస్ట్ తో ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి. ఎంత ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరు క్యారెక్టర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి హస్కిన్ క్యారెక్టర్ అంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఇప్పుడు తెలుగులో ఎందుకు ప్రమోషన్స్ చేయలేదంటే బేసిక్గా మనందరం ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ని ఆల్ ఓవర్ మన గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మనం ఎలాగో సినిమా చూస్తాము. ఆల్ ఓవర్ ఇండియాని ఈ సినిమా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ గురించి మీరు అడిగితే ఇవన్నీ క్యామియోస్ అనమాట. సెలబ్రిటీస్ వచ్చిపోతూ ఉంటారు. ఆ క్యారెక్టర్ కోసం మీరు డెఫినెట్గా వెయిట్ చేయాలి. ఎప్పుడు ఎవరు వస్తున్నారనేది మీకు అర్థం కాదు. ఫస్ట్ హాఫ్లో చాలామంది క్యామియోస్ ఉన్నారు, సెకండ్ హాఫ్లో చాలామంది క్యామియోస్ ఉన్నారు. మీరు చూసిన నిన్న నాగ్ అశ్విన్ గారు ఇచ్చిన లీక్స్ ప్రకారం కానీ, ప్రభాస్ గారు ఇచ్చిన లీక్స్ ప్రకారం కానీ చాలామంది సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ప్రతి క్యామియో మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? అమితాబ్ బచ్చన్ గారు గురుగారు పెద్దవారు. సో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ గారు హీజ్ ఎ లెజెండ్. అండ్ ఆ లెజెండ్ క్యారెక్టర్ని అలాగే కంటిన్యూ చేశారు, ఎక్కడా కూడా తగ్గించలేదు. చాలా బాగుంది. చాలా మంది సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండ అని, దాని తర్వాత ఇంకా చాలా మంది ఎవరెవరు ఉన్నారు అసలు? బేసిక్గా నిన్న నాగ్ అశ్విన్ గారు చెప్పినట్టుగా విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, దుల్కర్ సల్మాన్ ఉన్నారు,
అండ్ మీకు అందరికీ తెలుసు హీరోయిన్ దీపికా పడుకొని ఉన్నారు అండ్ రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు సినిమాలో. రామ్ గోపాల్ వర్మకి ఇంకా ఎవరికి ఆ కాన్వర్సేషన్ ఎలా ఉంది? ఆర్జీవీకి అండ్ ప్రభాస్కి ఉంది. ప్రతి కాన్వర్జేషన్ ప్రభాస్తోనే జరుగుతుంది. సో బట్ ఆ సీక్వెన్స్ని మీకు కంపల్సరీ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. అంటే కలెక్షన్ ఎలా ఉండబోతుంది ఇవాళ? అంటే మనకు ఒక అంచనా ఉంటుంది కదా. కలెక్షన్ అనేది బేసిక్గా అంటే ఇప్పుడు ఇది చాలా ఖర్చు పెట్టి తీస్తారు. డెఫినెట్గా 100 crores 200 crores అని కాదు, కానీ ఇది ఒక ఎపిక్ తెలుగు ఇండస్ట్రీకి హాలీవుడ్ సినిమా రేంజ్ తీసుకొచ్చినందుకు నాగభూషణ్ గారికి మరీ థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ 1 ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు, ఆల్ ఓవర్ ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు. ఓవర్ మూవీలో ఏం నచ్చింది అంటే ఇప్పుడు జనరల్ అయితే ఇదంతా ఫ్యాన్ షో అనుకుంటాం మనం, ఇవాళ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి బాగుంది అని అంటున్నారు. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. నెంబర్ 1 మూవీ, ఇండియన్ నెంబర్ 1 మూవీ. హాలీవుడ్ మూవీ ఫీల్ వచ్చింది మాకైతే, హాలీవుడ్ మూవీ ఫీల్. మొన్నటి వరకు అయితే బుజ్జి అనే ఒక క్యారెక్టర్ని అయితే మనకి పరిచయం చేశారు. దానికి ముందు స్పెషల్ పర్సన్ అని అన్నారు. అప్పుడు అందరూ ఏమనుకున్నారు? ఎవరి ఫీలింగ్ అలా ఉంటుంది, కానీ మేము డార్లింగ్ ఫ్యాన్స్ కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ మాకు ఉంటుంది. అంటే ఏమనుకున్నారు అంటే వదినం వచ్చేస్తుందని అలా లేదు డార్లింగే చెప్పాడు కదా సర్ప్రైజ్ అని. అందరూ చూద్దాం, బాయ్. ఒక తెలుగు డైరెక్టర్ హాలీవుడ్ సినిమా తీసాడని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్కి బాహుబలి తర్వాత మేసం తిప్పుకునే టైం రాలేదు. సలారో మాదిరిగా తిప్పుకున్నాం, కానీ ఇప్పుడు అసలైన మేసం తిప్పుకునే రోజు ఇప్పుడు వచ్చింది ఈ రోజు. ఇప్పుడు నాగాశ్విన్కి ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసుకున్నాడని చెప్పొచ్చు. నాగాశ్విన్ తర్వాత సినిమాలను రికార్డ్స్ బ్రేక్ చేయడం అంటే చాలా కష్టం. ఇదే ఇప్పుడు బాహుబలి రాజమౌళికి ఎలా ఉండిపోయిందో, తర్వాత RRR వచ్చినా కూడా ఎలా బీట్ చేయలేకపోయిందో, అలాగే నాగాశ్విన్కి కల్కి 2 బీట్ చేయగలుగుతుంది తప్ప తర్వాత ఏ సినిమాలు వచ్చినా ఇంకా అది బీట్ అవ్వడం చాలా కష్టం. అది ఇంకా సినిమాకి వస్తే ట్విస్ట్లు ప్రతి అరగంటగా ఒక ట్విస్ట్ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటున్నారు. అలాగా ఇవన్నీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఆల్ ఓవర్ మూవీలో మీకు ఏది బాగా నచ్చింది? అంటే ఒక ఐ క్యాచింగ్ మూమెంట్, అరే వా ఈ సీన్ బాగుందని అలా ఎక్కడ అనిపించింది? యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్గా మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక డిఫరెంట్ రోల్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పటివరకు మనం ప్రభాస్ని చూడలేనంతగా కామెడీ చేశాడు. కామెడీ చేసి అదే ఆ టైంలో వెంటనే సీరియస్ అవుతాడు. ఆ వెంటనే ట్యూన్ అవ్వడం చాలా కష్టం. ఆ ట్యూన్ అవ్వడం ఇప్పటివరకు ఏ సినిమాలో పెట్టలేదు, ఈ సినిమాలో చూపించాడు. ఫైట్స్లో చూస్తే కనుక ఫ్యూచరిస్టిక్ సినిమా అన్నమాట. ఇది వెహికల్స్ ఏంటి అన్నీ కూడా కొత్త విధంగా వాడాడు. ఇప్పుడు అది చెప్పాలంటే ఇండియన్ సినిమా కాదు, అది హాలీవుడ్ సినిమా, అది తెలుగు డైరెక్టర్ తీశాడు. అదేవిధంగా మైథాలజీ కమ్ టెక్నాలజీ, అదేవిధంగా సైన్స్ ఫ్రిక్షనల్ మూవీ అని అంటున్నారు. ఇవన్నీ 2 కాంబో చేసి మూవీ చిత్రీకరించడం జరిగింది. సో ఎలా అనిపించింది ఈ కాంబో, మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాని ఇంకొకరు ఎవరో అంటే నాగాశ్విన్ ఇంకొకడు ఎవరైనా హ్యాండిల్ చేయగలరు అంటే కనుక అది రాజమౌళి మాత్రమే. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు హ్యాండిల్ చేయలేరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ని అయితే. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ని మైథాలజీని 2 మిక్స్ చేసి బ్యాలెన్స్ చేయడం అంటే చాలా కష్టం. అసలు ఒక మాదిరి వల్ల అవ్వదు. పైగా ఇందులో కూడా స్టార్ క్యాస్ట్ అందరూ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. పైగా ఇంకేంటంటే ఇందులో గెస్ట్ అపిరియన్స్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అవి ఏదో చిన్న గెస్ట్ రోల్ కూడా కాదు, చాలా లీడ్ రోల్స్ అవన్నీ కూడా. దీపికా పడుకోన్ క్యారెక్టర్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టరా లేకపోతే ఎట్లా అనిపించింది? అదంతా మొత్తం స్టోరీ అంతా కూడా దీపికా పదుకొనే చుట్టూరే తిరుగుతుంది. తన గురించే మొత్తం స్టోరీ అంతా ఇదంతా. ఆల్ ఓవర్ ఎంత కలెక్షన్ ఉండవచ్చు అంటే ఇవాళ రికార్డ్ బ్రేక్ చేసే అంత కలెక్షన్స్ ఉండొచ్చు. బాహుబలి 2 ఈజీగా దాటుతుంది అనుకుంటున్నాను. బాహుబలి 2 2000 కోట్ల గ్రాస్ వచ్చింది, అది ఈజీగా దాటుతుందని అంటున్నాను. ఇవాళ ఎంత ఉండొచ్చు? ఇవాళ కలెక్షన్ మినిమం 250 ఉంటుంది. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు, దీంట్లో సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్పారు. ఏదైనా లీడ్ ఇచ్చారా లాస్ట్కి? ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఏదైనా వదిలారా? ఇంట్రెస్టింగ్గా అంటే విలనే కమల్ హాసన్నే లీడ్గా ఇచ్చారు. ఎండింగ్లో గూస్ బంప్స్ వచ్చాయి అందరికీ. లాస్ట్ ఆ స్కిన్ అంటే స్టార్టింగ్ నుంచి చూసిందంతా వేరు, లాస్ట్ ఎండింగ్లో ఇంకా వేరే. ఓకే, మైండ్ బ్లాగ్ అయ్యే సీన్ వదిలారు అనుకుంటా. అంటే మొత్తం క్యారెక్టరైజేషన్స్ ఎట్లుందంటే మల్టీ స్టారర్ మూవీ ఇది ఒకటి, చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ట్రేడ్ మార్క్ ఉంది. అలాంటప్పుడు ఎవరిది హైలైట్ సీన్ ఓకే ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది అనడానికి మీకు ఏది ఎక్కువ నచ్చింది? ఇప్పుడు మనం మహాభారత కురుక్షేత్రం అన్నారు, ఎవరి క్యారెక్టర్ హైలైట్ అంటే ఎవరు ఏం చెప్పలేరు. అభిమన్యుడు అంటారు, అర్జునుడు అంటారు, కర్ణుడు అంటారు, అలా చాలా కృష్ణుడు అంటారు, ఎన్నో పేర్లు వస్తాయి. కాబట్టి ఎవరు గొప్ప కాదు అని చెప్పలేము. ప్రతి ఒక్క క్యారెక్టర్ హైలైటే. దీంట్లో కూడా అలానే ఉంది. అండ్ ఇప్పుడు జస్ట్ ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. ఇంకా ముందు స్టోరీ పీక్స్ ఉంటుంది. ఫైట్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అమితాబ్ బచ్చన్ హైలైట్. ఇప్పుడు చూస్తే సినిమా మొత్తం ట్రైలరే అంటారా? అంతే అనుకోవచ్చు. ఎస్, ఇప్పుడు చూసిన సినిమా అంతా ట్రైలరే అనుకోవచ్చు. జస్ట్ బేసిక్ వచ్చింది అంతే.
ఆల్ ఓవర్ ప్రభాస్ చాలా వింటేజ్గా కనిపిస్తున్నాడు, కొత్త లుక్, చాలా గ్లామర్గా కనిపిస్తున్నారు అని అంటున్నారు, హ్యాండ్సమ్గా. దానికి మీరేమంటారు? యా అలానే ఉన్నాడు, హ్యాండ్సమ్గానే ఉన్నాడు. యోగిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు అని అంటున్నారు. యోగి కాదు, సలార్లో లేచి 6 ప్యాక్స్ ఇట్లా వస్తాయి చూడు గన్స్ పైన, ఆ రేంజ్. ఓకే, దీపిక పడుకోన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే చుట్టూ సినిమా మొత్తం తన చుట్టే అని అంటున్నారు, ఆల్ ఓవర్ ఎలా అనిపించింది? ఎస్ చాలా బాగుంది తన క్యారెక్టర్ కూడా. ఆర్జీవి ఒక స్పెషల్ రోల్ మనకి, మన తెలుగు ఆర్జీవి చింటూబాయ్ మోడల్ బోల్తే ఆయన చూడగానే లేచాయి అన్నీ అక్కడ. ఆర్జీవి థ్యాంక్ యూ. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక మనకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి కాంట్రవర్సీకి, మరి అతన్ని పెట్టి తీసారంటే ఆ సీన్ ఎలా ఉంది? అండ్ వన్ మోర్ థింగ్ మీకు తెలియంది, ఆర్జీవే కాదు రాజమౌళి కూడా ఉన్నాడు. చూస్తున్నారు కదా, సెలబ్రేషన్ మొత్తం హోరా హోరీగా ఉంది. మొత్తం ప్రభాస్ ఫ్యాన్ డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా సెలబ్రేషన్. నిన్న రాత్రి నుంచి సెలబ్రేషన్స్ అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. మనకి ఇక్కడ బ్యాండ్ సౌండ్ కూడా వినిపిస్తుంది, ఏమాత్రం ఎవరు తగ్గట్లేదు. చాలా ఆసక్తిగా ఉన్నారు. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే సినిమా అని చెప్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే సినిమా అని చెప్తున్నారు. మొత్తం మీద కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది హైదరాబాద్లోనే చెప్పొచ్చు. ఒక హైదరాబాదే కాదు, అన్ని స్టేట్స్లో, ఓవర్సీస్లో కూడా బ్లాక్ బాస్టర్ ఏదైతే టాక్ అందుకుంది, పాజిటివ్ టాక్స్ అని చెప్పొచ్చు. మొత్తం మీద అయితే చాలా సినిమా అయితే ఒక పాజిటివ్ టాక్ బ్లాక్ బాస్టర్ ఉంది. చాలా హోరాహోరీగా అవుతుంది. కెమెరామెన్ వంశీతో పెట్టించే రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.